అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను నిన్న బయటకు వెళ్తున్నాను. బయటకు వెళ్ళేటప్పుడు చూస్తూ వెళ్తున్నాను అనమాట. చూస్తూ ఉంటే ఇంకా కొన్ని టీ కొట్లు అంటే టీ బండి ఉంటాయి కదా, అలాంటివి టిఫిన్ బండ్లు ఉంటాయి కదా, అలాంటివి అంటే తోపుడు బండ్లు అనమాట. ఇంటికాడ నుండి తోసుకొని వచ్చేసి పెడతారు కదా, అలాంటి బండ్లు ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒకటి గమనించానండి నేను. అదేం గమనించానంటే, చెప్పాను కదా ఇంతకుముందు నేను మీకు, అంటే డబ్బులు మనము ఎలాగైనా సంపాదించుకోవచ్చు ఇంట్లో కూర్చొని అనేసి చెప్పాను కదా. చాలా రెస్పాన్స్ వస్తుంది, చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. చాలా వరకు కామెంట్స్ గుడ్ కామెంట్స్ అండి. చాలా ఒకరు బాగా మోటివేషన్ ఇస్తున్నారు అనేసి చాలా వరకు అంటే నా కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అంతే కదండి, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. తెలిసి మనమే బాగుండాలి, ఇంకా ఎవరు ఏమైపోతే ఏమి అలాగే ఎప్పుడు ఉండకూడదు. మనం తెలిసినది ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, మనం ఇంటింటికి వెళ్ళేసి ఇంటింటి దగ్గర మనం చెప్పడం లేదు కదా. మనం ఇంట్లో కూర్చొని మనము ఒక 2 మాటలు చెప్పేసి అప్లోడ్ చేసేస్తే ఒక తెలియని వాళ్ళకు కూడా కొద్దిగా ఐడియా వస్తుంది అనమాట. చేసినా చేయకపోయినా కొద్దిగా ఐడియా అయినా వస్తుంది. చేసేటోళ్ళైనా చేస్తారు. ఒక 10 మంది చూసారనుకోండి, అందులో ఒక 2 అయినా కానీ సరే ఆ ఆలోచనలో మునిగిపోతారనమాట. సరే కదా, మనం ఖాళీగా ఉన్నాం కదా, ఖాళీగా ఉండే బదులు మనం ఏదో ఒకటి చేస్తేనే బాగుంటుంది అనేసి ఆలోచిస్తుంటారు. చాలా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అయితే ఇంకా టక్కుమని పెట్టేస్తారు ఏదో ఒకటి, అంటే పెట్టేయాల, నా టైం వేస్ట్ చేయకూడదు, ఇప్పుడు వరకు టైం వేస్ట్ అనేది అయిపోయింది అనేసి చేసేస్తారనమాట. అక్కడ గమనించింది ఏటిది అని మీరు అనుకుంటున్నారు కదా, అక్కడ గమనించింది ఏటి లేదండి. 2-3 షాపులు ఇలాగ ఉన్నాయి. ఆ షాపుల మధ్యన చిన్న ఒక టేబుల్ ఉంది, కర్రతో చెక్కతో చేసిన టేబుల్ ఉంది, చిన్న టేబుల్. అక్కడ ఒక చైర్ వేసుకొని మామూలుగా 50 అబోవ్ ఉండొచ్చు ఆవిడకి. నేను గమనించింది 50 అబోవ్ ఉన్నాయి ఆవిడకి. 50 అబోవ్ ఉంటే ఇంకా నేను చూస్తూ బైక్ మీద నుండి వెళ్తున్నాను. అక్కడ మొత్తం మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయి. ఆవిడ మాత్రము అక్కడ టేబుల్ పైన సాంబార్ ప్యాకెట్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న సాంబార్ ప్యాకెట్లు పెట్టుకున్నారు. వంకాయ కర్రీ బఠానీ వేసి ప్యాకింగ్లు చిన్నవి, అవి కూడా కర్రీస్ పెట్టుకున్నారు. మరి అక్కడ పప్పు ఉంటుంది కదా, పప్పు ప్యాకెట్లు కూడా పెట్టుకున్నారు. సుమారుగా ఆవిడ ఇంత క్యాన్ నిండా తీసుకొని వచ్చారు. ఆ క్యాన్ నిండా తీసుకొని వచ్చేసి మొత్తానికి వేడిగా అప్పటికప్పుడే ఆవిడ ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోవసరం లేదు. కరెక్ట్గా మేము వెళ్ళేటప్పుడు ఆవిడ అక్కడ కూర్చున్నారు. మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పుడు ఆవిడ అక్కడ లేరు. అంటే కరెక్ట్గా 12 గంటలకు ఆవిడ కూర్చున్నట్టుగా ఉన్నారు. మేము 2 అయ్యేలోపు మరి తిరిగి వస్తున్నాం అనమాట. తిరిగేసి వస్తున్నాము. ఆ 2 గంటలప్పుడు మళ్ళీ అక్కడ ఆవిడ ఉన్నారా అనేసి గమనించానండి నేను. గమనిస్తే ఇంకా అప్పటికి ఆవిడ లేరు. అంటే అప్పటికి సేల్స్ అయిపోయినాయి అవన్నీ, అందుకే తను ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ చూసింది ఏంటంటే నాకు నిజంగా చాలా సంతోషపడిపోయినా నేను. ఎంత అంటే నేను ఇంకా తను కూడా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మనిషిలాగే, అంటే చదువు మనలా కూడా అంటే నాలాగే సేమ్ చదువు అనేది ఏమీ లేదు ఆవిడకి. ఆవిడ మంచి ఆలోచన చూడండి, ఇంత మంచి ఆలోచన. అసలు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడలేదు ఆవిడ. ఇంటి దగ్గరే సాంబార్ చేసుకొని ఇంటి దగ్గరనే కర్రీస్. మీరు చూసారా కర్రీస్ అని మీరు అంటున్నారా? ఆవిడ బర్త్డే ఇక్కడ ఉంటే ఇంకా మేము రోడ్డు పక్కనే వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళాను. పక్కన భోజనాలు హోటల్స్ కూడా ఉన్నాయి, హోటల్స్ బోర్డు ఉన్నాయి. పక్కన ఇంకా మామూలుగా బడ్డీల పైన సమోసాలు మామూలుగా ఇవి వడ సమోసా పూరి అలాంటివి అమ్మేటోళ్ళు అలాంటివి పెట్టుకున్నారు. ఈవిడ మాత్రము ఆ టైంకి మాత్రము ఇవి తెచ్చి పెట్టుకున్నారండి. సాంబారు, బంగాళదుంప బఠానీ, అక్కడ నుండి వచ్చేసి ముద్దపప్పు, ఇలాంటివి 3 రకాలు అక్కడ నేను చూశాను ప్యాకెట్లు. చిన్న టేబులే, ఆ టేబుల్ నిండుగా పెట్టేసుకున్నారు ఆవిడ. వేడి ప్యాకెట్లు అలా తీసి అలా పెడుతున్నారనమాట. ఇంత చిన్న ముచ్చు కవర్ ఉంటాయి కదా, ఆ కవర్లలో ప్యాకింగ్ చేసేసి అక్కడ పెట్టేశారనమాట. అప్పటికి ఆ కవర్లు అయిపోయినాయి చూసారా. నేను వెళ్ళేటప్పుడు మాత్రం ఒక అతను అక్కడ నిలబడి తీసుకుంటున్నారు. అతను ఎలాంటి వాళ్ళు తీసుకుంటారు తెలుసా, అప్పటికప్పుడు ఏం వండుకోరు కదా, అర్జెంటుగా అక్కడికి ఎవరు వెళ్తారు అని చెప్తే ఇంకా అలాంటి వాళ్ళే వెళ్తారండి. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళే వెళ్తారు. మంచి 5 స్టార్ హోటల్కి వెళ్తే ఇంకా సాంబార్ సపరేట్గా ఇవ్వరు కదా, కర్రీస్ బయటకు అమ్మరు కదా. ఎక్కడైనా కర్రీ పాయింట్ ఉంటే కర్రీ పాయింట్కి వెళ్తారు. అక్కడ కర్రీ పాయింట్ అనేవి ఏమి లేవు. కానీ అక్కడ కూర్చున్నారు కదా, మంచి బిజినెస్ జరిగింది ఆవిడ. 1 గంటలో మేము అలాగే వెళ్ళాం. 12 గంటలకు బయలుదేరాము, 2 గంటలకు వచ్చాము. మ్యాక్సిమం 2 అవర్స్ అంటే 2 గంటలు అనుకోండి. 2 గంటల్లో ఆవిడ చక్కగా కూర్చొని, ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద కూర్చొని అవన్నీ అమ్మేసుకొని
ఆ టైంకి ఇంకా లేరు ఆవిడ. మళ్ళీ ఏ టైంకి వస్తుంది అని చెప్తే ఇంకా సాయంత్రం మళ్ళీ ఆవిడ 6:30 నుండి మొదలు పెడితే పెట్టవచ్చు. నాకు తెలిసి 6:30 అంటే నేను చూడలేదు, ఇంకా సాయంత్రం అనేది నేను అక్కడికి వెళ్ళలేదు, అప్పుడు పెట్టుకోవచ్చు నా మ్యాక్సిమం. అంటే ఇంకా మళ్ళీ ఆ టైంలోనే కదా, మళ్ళీ ఇంకా నైట్ 8 తర్వాతనే కదా భోజనాలు ఎవరైనా కానీ సరే. అంటే కూలికి పని చేసుకొని ఇళ్ళకి హడావుడికి వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా తెచ్చుకుంటారు ఇళ్ళకు. ఆవిడని చూసి నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత మంచి ఐడియా తెలుసా, అది కూడా ఆవిడ రోడ్డు పైన కూర్చున్నారు. రోడ్డు పైన కాకుండా అయినా సరే మీలో ఎవరికైనా టాలెంట్ ఉంటే మీ ఇండ్లలోనే మీరు కర్రీ అనేది వండుకొని సాంబారు, 1 కేజీ సాంబారు పెట్టుకొని 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ వంకాయ, ఇలాంటి 2-3 రకాలు పెట్టుకొని మీరు కూడా ఇంటి దగ్గర నుండే మొదలు స్టార్టింగ్లో కొద్దిగా ఒక 10 మంది చెప్పేసి ఉంచాల, ఇలాగ రేపటి నుండి నేను ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. కర్రీస్, జస్ట్ కర్రీస్, సాంబారు, మామూలుగా 2 రకాల కర్రీలు ఏదైనా కానీ సరే, వంకాయ అయినా కానీ సరే, బంగాళదుంప కర్రీ అయినా కానీ సరే ఎవరైనా తీసుకుంటారు. ఇళ్ళ మధ్యలో కూడా మనకు సేల్స్ అవుతాయి. ఇలాంటివి అయితే ఇంకా చాలామంది వండుకోరు కదా, చాలామంది కొద్దిమంది బయటకు వెళ్ళేటోళ్ళు ఉంటారు, బ్యాచిలర్స్ పిల్లలు ఉంటారు, చదువుకునేటోళ్ళు, వాళ్ళు వండుకునేది రాదు, అలాంటి వాళ్ళు, లేదంటే పని నుండి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ వ్యాపారం అయితే చాలా చక్కగా సక్సెస్ అవుతుందండి. ఇలాగా మా ఇంటి మధ్యలో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా, అలాంటి ఏరియాలో మీ ఇల్లు ఉంటే కనుక మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు, చాలా సక్సెస్ అవుతారు. నేను నిజంగా మీకు ఈ మాట నచ్చినట్టుగా అయితే మీరు వెంటనే మీరు ఈ పనిని మొదలు పెట్టండి. మనం సిగ్గుపడ్డాము, లేకపోతే ఇంకా మన ఇంటికి ఎవరో వస్తారు, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు మనం చీప్గా చేస్తున్నాము అన్నట్టుగా, డబ్బు ఉంటే ఏ పనైనా కానీ సరే మంచిదేనండి, డబ్బు సంపాదించాలి అంతే. అది ఎలాగా, ఇంట్లో కూర్చొని ఈ రకమైన పని మనం చేయవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఉదయం లేకపోయినా సరే మీరు సాయంత్రము ఈ టైంకి రెడీ చేసుకున్నారనుకోండి, 6:30-7 రెడీ అయిపోతుంది. ప్యాకింగ్లు చేసి పెట్టుకున్నారనుకోండి, ఇంట్లో నుండి మీరు పార్సల్ పంపించవచ్చు. అంటే మనం చెప్తాం కదా ముందుగానే, ఒకరోజు ముందు చెప్తాము, మనం ఇలాగా వండుతున్నాము, ఇలాగా చేయాలనుకుంటున్నాం రేపటి నుండి, మీకు ఎవరికైనా కానీ సరే కావాలనుకుంటే కనుక మేము ఇలాగా చేయగలుగుతున్నాము. అంటే కర్రీస్ అనేవి మీకు కావాలన్నా, సాంబార్ కావాలన్నా కానీ సరే అందుబాటులో. ప్యాకెట్ పెద్దగా ఏం రేట్ లేదండి, 20 రూపాయలే. బంగాళదుంప కూర అయినా కానీ సరే 20, బఠానీ కూర అయినా 20, వంకాయ అయినా 20, మామూలుగా సాంబార్ అయినా ప్యాకెట్ 20. ఒక మనిషి పూర్తిగా తినేయగలుగుతారు. ఒక ప్యాకెట్ వచ్చేసి 20. అలాగా మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి 2-3 రకాలు, చక్కగా మీరు నెలకి ఇంట్లో కూర్చొని 15,000, కళ్ళు మూసుకొని 15,000 మీరు సంపాదించుకోవచ్చు. 15,000లో 5,000 మీ బడ్జెట్ తీసినా మీరు 10,000 సంపాదించుకుంటారు. నేను చెప్పింది ఎంతవరకు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టుగా అయితేనే లైక్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి మోటివేషన్ మాటలు తీసుకొని మీ ముందుకు రావాలంటే మీ ఒక సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.